చెప్పండి సార్, మీ పేరేంటి? సో నా పేరు కుమార్ అండి. నేను జేఎన్టీ మంత్రి నుండి వచ్చానండి. జేఎన్టీ మంత్రిలో గత 14 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాను. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్గా వర్క్ చేస్తున్నాను. సో మాది ఏంటంటే ఒకటే అండి. సో మనకు తెలంగాణ రాష్ట్రం రాకముందు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన విశ్వవిద్యాలయాలు అభివృద్ధి కోసం చాలా పాటుపడ్డాము. సో 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చాక మన ప్రభుత్వం, మన కొత్త ప్రభుత్వం మాకేదో ఒక న్యాయం జరుగుతుందని చెప్పేసి, నేను కూడా ఒక ఉస్మానియా స్టూడెంట్ అండి. 2007 నుండి 2009లో నా ఎంటెక్ అయిపోయింది. సో ఆ క్రమంలో 2011లో నేను జేఎన్టీ మంత్రిలో జాయిన్ అవ్వడం జరిగిందండి. సో 2011 స్టార్ట్ చేస్తే 2025 వరకు గత 14 సంవత్సరాలుగా నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్గా వర్క్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే మాకు రీసెంట్గా గవర్నమెంట్ రీసెంట్గా మాకు ప్రభుత్వం ఒక జీవో నెంబర్ 21 తీసుకురావడం జరిగింది. 21 జీవోలో ఎలా ఉన్నాయంటే మాకు అన్ని మాకు సర్వీస్ ఎలా ఉందంటే గత 7 సంవత్సరాలకి వెళ్ళి మొదలుకొని ఒక 30 సంవత్సరాలకు సర్వీస్ ఉందండి. ఈ 30 సంవత్సరాలు అంటే జీవో నెంబర్ 21లో ఓన్లీ ఒక 30 సంవత్సరాల క్యాండిడేట్, 10 సంవత్సరాల క్యాండిడేట్ కూడా సేమ్ 10 పాయింట్లే. అంటే ఒక సంవత్సరానికి ఒక పాయింట్ కన్సిడర్ చేసుకుపోతే 30 సంవత్సరాలు ఉన్న క్యాండిడేట్ 10 పాయింట్లు ఆడుతున్నప్పుడు ఆయన ఎలా ఫిట్ అవుతాడు? సో ఇవన్నీ మాకు ఎగనెస్ట్గా ఉన్నాయి కాబట్టి, వాళ్ళు రిక్రూట్మెంట్కి వెళ్తున్నారు కాబట్టి. సో రిక్రూట్మెంట్ అయితే ఇప్పుడు మా జీవితాలు ఏం కావాలి? ఒక 30 సంవత్సరాలు సర్వీస్ ఇచ్చిన క్యాండిడేట్, అలాగే 10, 15, 20 సంవత్సరాలు ఇచ్చిన క్యాండిడేట్ రోడ్డుపైకి వెళ్ళిపోతున్న వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీద పడుతున్నాయి. వాళ్ళకి ఎలాంటి న్యాయం చేస్తుంది ప్రభుత్వం? సో ఎందుకంటే ప్రభుత్వం మేము అడుగుతున్నాం. సో మేము అనుకున్నామండి ప్రజాప్రభుత్వం సో ప్రజాప్రభుత్వం కాబట్టి గత టీఆర్ఎస్ ప్రభుత్వం మా విషయంలో నిర్లక్ష్యం చేసింది కాబట్టి మేము ఏరుకోరి ఈ ప్రజాప్రభుత్వాన్ని గెలిపించుకున్నామండి. ఈ ప్రజాప్రభుత్వాన్ని గెలిపించుకున్నప్పుడు మాకేదో న్యాయం చేస్తారని అనుకున్నాము. బట్ మేము ఎక్స్పెక్ట్ చేయాలండి ఇలాంటి జీవో నెంబర్ 21 వస్తుందని, రిక్రూట్మెంట్కి వెళ్తుంది గవర్నమెంట్ అని. బట్ ఇప్పటికీ మాకు ప్రభుత్వం పైన సీఎం రేవంత్ రెడ్డి గారి పైన మాకు చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే మాకు న్యాయం చేస్తారు. బట్ మధ్యలో ఏంటంటే కొన్ని ఉన్నతాధికారులు దీన్ని తప్పుదోవ పట్టించి ఈ జీవోస్ ప్లస్ రిక్రూట్మెంట్కి వెళ్దామని ఆలోచన చేస్తున్నారు. మాకు ఒకటే అండి, మాకు జీవోస్ ఎలాంటి జీవోస్ అని ఇచ్చుకోమండి, ఎలాంటి రిక్రూట్మెంట్ అని చేసుకోమండి. సో దానికంటే ముందు మేము ఇన్ని సంవత్సరాల సర్వీసు విశ్వవిద్యాలయాలకు ఇచ్చాము, మాకు న్యాయం చేయమని చెప్పండి. సో రెగ్యులేషన్ చేయమని చెప్పండి. అది లేట్ అయ్యే ప్రక్రియలో మాకు జాబ్ సెక్యూరిటీ, ఎలాంటి జాబ్ సెక్యూరిటీ అంటే దాదాపు జూనియర్ లెక్చరర్స్గా, డిగ్రీ లెక్చరర్స్గా, పాలిటెక్నిక్ లెక్చరర్స్గా వర్క్ చేస్తున్నారు. వీళ్ళు దాదాపు వాళ్ళకి 60,000-65,000 సాలరీ వస్తుందండి. బట్ ఇంజనీరింగ్ కాలేజీలో విశ్వవిద్యాలయం వర్క్ చేసే వాళ్ళకి 40,000 బేసిక్ సాలరీ ఉందండి. ఇది ఒక్కసారి చూసుకున్నట్టయితే ఇంత శ్రమ దోపిడీకి మేము గురవుతున్నాం. అప్పటికి ఇప్పటికీ మాకు చాలా తేడా అవుతుందండి ఈ సాలరీ విషయంలో. మేము అనుకున్నాం JLDL, టీఆర్ఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ వాళ్ళకు రెగ్యులర్ చేసినప్పుడు నాకు ఎంతో కొంత ఆశ చిగురించింది, ఎందుకంటే మాకు రెగ్యులర్ చేస్తారని. బట్ చివరిలో ఏమైందంటే ఆ రెగ్యులేషన్ ప్రక్రియ మా వరకు వచ్చేసి నోటికడ్ బుక్ లాగా తీసేసడం జరిగిందండి. బట్ ఇప్పటికీ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీలాంటి వాళ్ళకు ఎవరైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారో, అంటే ఇక్కడ యూనివర్సిటీలలో కావచ్చు, లేకుంటే కాలేజీలలో కావచ్చు, ఎవరికైనా పర్మనెంట్ చేస్తామని చెప్పేసి ప్రకటన చేయడం అంటే జరిగింది. అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అయినట్లు ఈ రాష్ట్రంలో 15 నెలల పాలన? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న శ్రీధరబాబు గారు కావచ్చు, బట్టి విక్రమార్క గారు కావచ్చు, డిప్యూటీ సీఎం సీతక్క గారు కావచ్చు, టీఆర్ఎస్ గవర్నమెంట్ నడుస్తున్నప్పుడు ఆ టైంలో వాళ్ళు ప్రతిపక్ష పత్రాన వాళ్ళు ఏం చేస్తారంటే అసెంబ్లీ సాక్షిగా మా తరపున కామన్ రిక్రూట్మెంట్ బోర్డుకి వెళ్ళినప్పుడు కంపల్సరీ వీళ్ళకు అసిస్టెంట్ ప్రొఫెసర్ విశ్వవిద్యాలయాలు 12 విశ్వవిద్యాలయాలు పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ అందరినీ రెగ్యులర్ చేయాలి, ఆ తర్వాతనే మీరు కామన్ రిక్రూట్మెంట్ పెట్టుకోవడం జరిగింది. సో ఆ మాట కట్టుబడి ప్రభుత్వం వచ్చాక చేస్తారని నాకు చాలా ఆశ చిగురించింది. ఎందుకంటే వీళ్ళు మేనిఫెస్టోలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు పెట్టారండి. మాకు అదే ఆశతో మేము గెలిపించుకున్నాము. బట్ ఇప్పుడు ప్రభుత్వం గెలిచాక 18 నెలలు అయింది. మేము చాలా వివిధ రకాలుగా ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కూడా దాన్ని పక్కదారిని పట్టించేసి కొంతమంది ఉన్నతాధికారులు అండి, అది శ్రీరామ్ దృష్టికి మేము చేసాము. బట్ ఆయనకు మాకు న్యాయం చేస్తారనుకునే నమ్మకంతో ఉన్నప్పుడు ఇలాంటి జీవోస్ ఇచ్చేసి మా బ్రతుకులు రోడ్డు పైన చేస్తున్నారండి. దయచేసి ఇప్పటికే ప్రభుత్వం స్పందించి మా విషయంలో ఉద్యోగ భద్రత కల్పిస్తుందని చాలా ఆశిస్తున్నామండి. సో రాష్ట్ర వ్యాప్తంగా మేము 1270 మంది ఉన్నామండి. దాదాపు 1500 మంది ఉండే అండి. మేము 1445 మంది ఉండే. కరోనా టైంలో మా యొక్క శ్రమను చాలామంది చనిపోవడం జరిగిందండి. కరోనా టైంలో కొంతమంది హెల్త్ హార్ట్ అటాక్ ఇలాంటి కాంట్రాక్ట్ జాబ్ చేస్తూ కొంతమంది హార్ట్ అటాక్తో చనిపోవడం జరిగింది. వాళ్ళు కూడా మేము మా తరపున ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ప్రభుత్వం ఈవెన్ రిటైర్ అయిన క్యాండిడేట్ కూడా ఎంతో కొంత ఇప్పుడు ఒక రెగ్యులర్ క్యాండిడేట్, ఒక రెగ్యులర్ ఫ్యాకల్టీ రిటైర్ అయితే తనకు 20 లక్షల దాకా వస్తుందండి. ఒక కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ రిటైర్ అయితే ₹1 కూడా ఇవ్వరండి. సో మేము ఆ కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ ఒక హార్ట్ అటాక్తో గుండె ఏదో రకంగా చనిపోతే వానికి మేము అందరము ఎంతో కొంత సంఘీభావం తెలియజేసి మా తరపున ఎంతో కాంట్రిబ్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. కరోనా టైంలో మా శ్రమకు చాలా, ఎందుకంటే ఆ టైంలో కూడా మేమే వర్క్ చేశామండి. సో ఇంత సర్వీస్ ఇచ్చినా కూడా మమ్మల్ని ప్రభుత్వం విస్మరిస్తుందంటే చాలా బాధాకరం అండి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా విషయంలో న్యాయం చేస్తారని అనుకుంటున్నాం. నా పేరు శ్రీధరు, నేను జేఎన్టీ మంత్రి నుంచి వచ్చినామండి. ఈరోజు ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 21 ఉన్నదో దానితోని మాకు ఈ యొక్క ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న మా అందరికీ కూడా అభద్రతా భావం అనేది ఏర్పడడం జరిగింది.
మేమంతా కూడా మా దాంట్లో 30 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు అనుభవం ఉన్న వాళ్ళం ఉన్నామండి. ఇక్కడ మా ఈ జీవో నెంబర్ 21 అనేది మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని చాలా వరకు అడుగుతూ ఉన్నారు. మేము వ్యతిరేకం కాదు, మేము వ్యతిరేకం కాదండి. కాకపోతే మేము చెప్పే డిమాండ్ ఒకటే, ఈ జీవో నెంబర్ 21 ద్వారా మీరు కనుక రిక్రూట్మెంట్ చేస్తే మేము అందులో ఎవరం కూడా ఫిట్ కామనేది మా యొక్క భావం. కాబట్టి మేము కోరేది ఏంటంటే, మేము ఇక్కడ ఏదైతే ఈ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తూ ఉన్నామో మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయండి అని కోరుతా ఉన్నాం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టడం అనేది జరిగింది కదా, విశ్వవిద్యాలయాల్లో పనిచేసే అధ్యాపకులకు కావచ్చు, ఉపాధ్యాయులకు, మన లెక్చరర్లకు కావచ్చు, ఎవరికైనా సరే కానీ పర్మనెంట్ చేస్తాము కాంట్రాక్ట్ ఉన్న వాళ్ళకని చెప్పారు. మరి అది ఎంతవరకు? అవును, ఇది వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పడం జరిగింది. అలానే వాళ్ళు మేనిఫెస్టోలో కూడా మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత ఈ మధ్యన మనం అసెంబ్లీ సమావేశాలు చూసినట్లయితే వివిధ ప్రతిపక్షాలు కూడా మా యొక్క సమస్యను లేవనెత్తడం జరిగింది. అయితే ఇక్కడ ప్రభుత్వానికి మాకు మధ్యలో కొంతమంది అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మమ్మల్ని మిస్లీడ్ చేస్తూ, గవర్నమెంట్ మిస్లీడ్ చేస్తూ, మిస్కమ్యూనికేషన్ ఇచ్చేసి ఈ యొక్క జీవో నెంబర్ 21 రిలీజ్ కావడానికి వాళ్ళు కారణమయ్యారనేది మా యొక్క ప్రధానమైన ఆరోపణ. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కానీ మిగతా ఇతర మంత్రులకు కానీ ప్రభుత్వానికి కానీ మేము విన్నవించేది ఏంటంటే, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి, తర్వాత మీరు రిక్రూట్మెంట్ చేయండి. రిక్రూట్మెంట్ చేయాలని మేము స్వయంగా కూడా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే యూనివర్సిటీలు బలపడాలనేది మా యొక్క దృఢ సంకల్పం కూడాను. అందులో భాగంగా మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి అనేది మా యొక్క కోరిక అండి. అంటే ఇప్పుడు మీరు ఇంత సమస్య జరిగినాక కూడా ఇప్పుడు మరి ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి చేతుల్లో ఉంది. సో మరి ఎప్పుడన్నా మీరు మెమరాండం ఇచ్చారా, వినతి పత్రం ఈ అంశం పైన? మెమరాండం ఇచ్చామండి చాలాసార్లు. ఇక్కడ మాకు వీలైనంత వరకు మేము సార్ని కలిసి చాలా వరకు వాళ్ళకి మెమరాండం ఇచ్చినాము. విశ్వవిద్యాలయాల తరపున లేదంటే అందరూ మా యొక్క రాష్ట్ర ఏదైతే మా స్టేట్ కోఆర్డినేషన్ కమిటీ ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. చాలా సమావేశాలలో కూడా మా యొక్క విషయం చర్చలోకి వచ్చింది. తర్వాత వాళ్ళు కూడా వీళ్ళ యొక్క విషయాన్ని పరిశీలించండి, లేదంటే వీళ్ళకి ఏదైనా సొల్యూషన్ చూపియండి అని కూడా వాళ్ళు చెప్పారని మాకు విషయం ఉన్నదండి. కాకపోతే ఈ మధ్యలో ఎవరైతే ఉన్నారో కొంతమంది అధికారులు వాళ్ళు మాత్రమే ఈ యొక్క గేమ్ ప్లే చేస్తున్నారు అనేది మా యొక్క విశ్వాసం అండి. ఇది చాలా వరకు మన రాష్ట్రంలో ఫేస్ చేస్తున్నటువంటి సమస్యనే. ఏంటంటే ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే అనేది సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు. అది అయినప్పటికీ కూడా మాకు బేసిక్ కూడా మాకు ఇవ్వట్లేదండి. ఇప్పుడు రెగ్యులరైజ్ అయినారు జేఏలు డిఏలు, వాళ్ళకు కూడా ఒకప్పుడు మాకంటే జీతాలు ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మాకు ఇచ్చేది 43,470 రూపాయలు ఇస్తూ ఉన్నారండి. అది ఒక అధ్యాపకునికి అంటే ఒక సహాయ ఆచార్యునికి ఇచ్చేటువంటి బేసిక్ అది. సో దానిపైన మేము వర్క్ చేస్తూ ఉన్నాం. ఆ జీతంతో మేము ఇన్ని రోజులు కూడా పనిచేస్తూ ఉన్నామండి. అది మా యొక్క దీనస్థితి. అంటే అది కరెక్ట్ మంత్లీ అన్న శాలరీ పేమెంట్ చేయడం అనేది జరుగుతుందా, లేకుంటే మన పెండింగ్లు కూడా ఉంటాయా? పెండింగ్లు అంటే ఇప్పటివరకు అయితే మేము ఎలాంటి సమస్య ఎదుర్కోలేదండి. మాకైతే మా యూనివర్సిటీ వరకు అయితే ఇప్పటివరకు అయితే ఎలాంటి సమస్య లేదు. గత 10 సంవత్సరాల నుంచి కానీ ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందులు అయితే పెట్టలేదు. డేట్ ఆఫ్ జాయినింగ్ మాత్రం వాళ్ళు ఇవ్వలేదు. అంటే మాకు ఇక్కడ యూనివర్సిటీల మధ్య కూడా కొన్ని తారతమ్యాలు ఉన్నాయి. మా యూనివర్సిటీలో కొంతవరకు ఏంటంటే అన్ని యూనివర్సిటీల కంటే మా యూనివర్సిటీకి ఇంకా జీతం తక్కువగా ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఏదో టెక్నికల్ సమస్య అని వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉన్నది. వేరే యూనివర్సిటీల్లో కొంతవరకు 50,000 55,000 అట్లా ఇస్తూ ఉన్నప్పటికీ మా దగ్గరికి వచ్చేసరికి మాత్రం 43,000 మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇట్లాంటి సమస్యలు కూడా ఉన్నాయి. ఏది ఒక విశ్వవిద్యాలయానికి ఇంకో విశ్వవిద్యాలయానికి కూడా తారతమ్యాలు ఉన్నాయి. ఒకవేళ ఇప్పుడు కనుక మీరు MTS మినిమం టైం స్కేలే కావచ్చు, లేదంటే అబ్జార్ప్షనే కావచ్చు, రెగ్యులరైజేషనే కావచ్చు, మమ్మల్ని అందరం చేసినట్లయితే మేము ఈ సమస్యలన్నీ కూడా నలిఫై అయిపోతూ మిగతా ఖాళీలకు మీరు రిక్రూట్మెంట్ చేయాల్సిందిగా మేమే కోరుతా ఉన్నాము. ఎందుకంటే యూనివర్సిటీలు అనేవి మన యొక్క రాష్ట్ర అభ్యున్నతికి లేదా రాష్ట్ర పురోగతానికి ఒక పట్టుకొమ్మ లాంటివి. కాబట్టి మేమే కోరుతా ఉన్నాము యూనివర్సిటీలలో రిక్రూట్మెంట్ చేయాలని. కానీ మమ్మల్ని రోడ్డు పైన వేయకండి, అది మా యొక్క కోరిక. ఎందుకంటే 30 సంవత్సరాలు చదువు చేసిన వాడు బయటకు వచ్చి ఏం చేయగలుగుతారండి? ఆయన ఏం చేయలేరు వాళ్ళు. కాబట్టి ఈ మధ్యన ఉండే నిరుద్యోగిని కంటే 30 సంవత్సరాల నిరుద్యోగిని క్రియేట్ చేయకండి అని మా యొక్క విన్నపం. మా విన్నపాన్ని గ్రహించి మా తరపున సానుకూలంగా స్పందించాల్సిందిగా ఈ యొక్క గవర్నమెంట్ మేము కోరుతా ఉన్నామండి.